సంక్రాంతి వచ్చిందంటే తూర్పు గోదావరి జిల్లాలో సందడే సందడి. గోదావరి జిల్లాల పేరు చెప్తేనే సంక్రాంతి గుర్తుకొస్తాయి. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరికాలే ఎవరి జీవితాలు ఆరే అన్నట్టు జరిగిపోతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి అన్ని కుటుంబాలు తూర్పు గోదావరి జిల్లాలో కలుసుకుని పండగ, సంక్రాంతి పండుగే కాదు ఫ్యామిలీ పండుగ కూడా నిర్వహించుకుంటారు. అలాగే ఇక్కడ చుట్టూరు మంగన్న గారి కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఈ చిన్నగొల్లపాలెం ఉన్న వాళ్ళ పొలం దగ్గర పండగ చేసుకుంటున్నారు. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మంగన్ గారి మనవల్ల అభిప్రాయం అడిగి అసలు ఈ పండుగ ఇది వీళ్ళు ఇక్కడ ఈ గెట్ టుగెదర్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, పూర్వకాలంలో జరిగి ఇవన్నీ కూడా ఈ కాలంలో కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటున్నారంటే చాలా సంతోషం అనే చెప్పొచ్చు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటనేది వాళ్ళ మనవల్ని అడిగి తెలుసుకుందాం. మంగన్ గారు మా తాతయ్య అంటే మా అమ్మ తరపు అనమాట. మేము కూతురు బిడ్డలు. మా తాతయ్యకి నేను క్యారేజీ పట్టుకొని ఇక్కడికి వచ్చేదాన్ని. తాతయ్య అందరూ అక్కడ భోజనం చేసినప్పుడు నేను ఆ పొలం గట్ల మీద తిరుగుతూ చక్కగా ఆ వాటర్ లో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము మంగన్ గారి ఫ్యామిలీ మనవలు అవుతాం. మేము అక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో వర్క్ చేసుకుంటాం. ఆ సంక్రాంతి రోజు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఇయర్ నుంచి ప్లాన్ చేసాం. సో కుటుంబం మొత్తం కలిసి వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఇలా కలుసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మంగన్ గారి గురించి చెప్పాలి. నేనైతే మంగన్ గారు కుటుంబంలో ఒక 7వ తరగతి నుంచి చదివాను. కానీ నన్ను ఇక్కడ ఉన్న 6 ఎకరాల్లో మాత్రం నన్ను పిండి పిప్పి చేసేవారు మంగన్ గారు. అలా క్రమశిక్షణగా పెంచారు. కొడుకులను అలా పెంచారు, మనవలను అలా పెంచారు, మనవరాలను కూడా అలా పెంచారు. నిజంగా మంగన్న గారు ఇంటికి వస్తే లోనవ్వండి ఈదిలో కూర్చున్న ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వెనక్కి పారిపోవలసిందే, అంతలా భయపడేవారు మంగన్ గారికి. మీ డాడీకే కరెక్ట్గా అంటే ఈ ఫంక్షన్ అంతా చేసుకుంటాం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా అమ్మమ్మ గారు కూడా ఏ రోజు కూడా మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ ఎప్పుడు తిట్టడం కానీ అలాంటి కూడా అంతా ప్రేమాభిప్రాయంగా పెంచారు. అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజు ఫంక్షన్ మేము గ్రాండ్గా జరుగుతాం, సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నమస్కారం, నా పేరు రమాకాంత్. మంగన్ గారికి నాకు తాతయ్య గారు అవుతారు. అన్ని విధాలుగా మంచి మాటలన్నీ మేము ఆయన ద్వారా ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము. మంగన్ గారి కుటుంబంలో అలాగే మునిమనవరాలు కూడా ఉన్నారు. ఆ మునిమనవరాలను కూడా అడిగి ఈ ఫంక్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటనేది తెలుసుకుందాం. నీ పేరు? మహిత. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ రావడానికి ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా బాగుంది. ఎప్పుడు హైదరాబాద్ లో లైక్ సిటీలో ఎప్పుడు అలా ఉంటాం, కానీ ఫస్ట్ టైం ఇలా మొత్తం పొలాల చుట్టూ ఉండి మధ్యలో ఎంజాయ్ చేసి ఆడుకోవడం బాగుంది. నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ చూడండి, అందరూ ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అంటారు. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మంచి గాలి, ఊరి గాలి, అక్కడ పక్కనే పొలాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మొక్కలు, ఇక్కడ మంచిగా అన్ని ఉన్నాయి సౌకర్యాలు. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. అందరితో కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, మనకు కూడా బలంగా ఉంటుంది. అందుకే
మా తాత వాళ్ళు ముత్తాతలు వాళ్ళ కోరికలు తీర్చడానికి ఇక్కడ మేమందరం కలుసుకున్నాము. ముందర మంగన్న గారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మా నాన్నగారి కోరిక ప్రకారం, మంగన్న గారి కోరిక ప్రకారం ఎప్పటి నుంచో అందరూ కలుసుకుందామని చాలా ట్రై చేశారు. మంగన్న గారు కూడా భోజనాలు పెట్టి ఇక్కడ చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉన్నట్టే ఇక్కడ మేము అందరం ఇప్పుడు ఈ సంక్రాంతికి కలుసుకుని అందరం కూడా ఈ సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడో మా చిన్నప్పుడు ఇలా సంక్రాంతికి అందరం గ్యాదర్ అయ్యే వాళ్ళం. మా నాన్నమ్మ తాతయ్య ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్యాదర్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా నాన్నమ్మ తాతయ్య కూడా మాతోనే ఉన్నట్టుంది, ఇలా గ్యాదర్ అవుతుంది. మేము ఇలా ఆనందంగా ఉండడం, అందరం పిల్లలందరం మాధవి, భవాని, నేను, తేజ అందరం వచ్చి ఈ పొలాల గట్ల మీద ఎంతో బాగా ఆడుకునేవాళ్ళు. మా తాత సిట్టినగిరి మంగన్న గారి గురించి చెప్పాలంటే మా వయసు సరిపోదు. కానీ ఏంటంటే నాకు వాళ్ళ మనవరాలు నేను చేసుకున్నాను. ఆ రకంగా నాకు ఆయన తాతగారు అవుతారు. పెళ్ళైనప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం పిలవడం, ఆయన అందరికీ ఆప్యాయతగా భోజనం పెట్టడం, మాకు పండగ బట్టలు పెట్టడం, ఆశీర్వదించడం మమ్మల్ని జరిగేది. ఈ టైంకి ఆయన లేకపోవడం మాకు చాలా తీరం లోటు. కానీ వాళ్ళ మనవలు అందరూ కూడా కొడుకులు అందరూ ఆర్గనైజ్ చేసి ఇక్కడ అందరినీ మమ్మల్ని ఇన్వైట్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము హైదరాబాద్ నుంచి రావడానికి కూడా ఇది ఒక కారణం ఈ రోజుని. తద్వారా మేము అందరం కూడా ఈరోజు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఈ పంట పొలాల మధ్యన వన భోజనాల కింద ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం మాకు. ఈ విధంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. డాడీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఉమ్మడి కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఎలా ఉంటాయో ఈ మంగన్న గారి కుటుంబం ఫ్యామిలీ ఫంక్షన్ చూసి మనం తెలుసుకుందాం. అలాగే ఈ సంక్రాంతి వచ్చిందంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం మ్యాక్సిమం అన్ని కుటుంబాల వారు ఫ్యామిలీ ఫంక్షన్లు జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రత్యేకత ఇది. ప్రబల తీర్థమే కాదు, భోగి పంటలే కాదు, ఈ ఉమ్మడి కుటుంబ ఫంక్షన్లు కూడా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. దానికి ఉదాహరణే ఈ మంగన్న గారి కుటుంబం యొక్క ఈరోజు మనం వాళ్ళ పొలాల్లో పాత స్మృతులను గుర్తు చేసుకుంటూ జరిగిన ఈ కుటుంబ ఫంక్షన్కి మనం కూడా ఒకసారి హ్యాట్సాప్ చెప్పవలసిందే. వన్ టూ త్రీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.